శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో గ్రహిణి వ్యాధి లేదా ఐబిఎస్ నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య గ్రహిణి వ్యాధి లేదా ఐబిఎస్. అసలు ఈ ఐబిఎస్ అంటే ఏమిటో ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఆయుర్వేద పరిభాషలో గ్రహిణి అంటూ ఉంటాం, ఆధునిక పరిభాషలో ఐబిఎస్ అంటూ ఉంటారు. ఐబిఎస్ అంటే ఐబిఎస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనమాట. ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా గ్రహిణిలో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ జీర్ణశక్తి, అగ్ని అన్నీ కొంచెం మాటికి మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలా మారిపోతూ ఉండటం వల్ల వీళ్ళకి ఒక్కొక్కసారి ఎక్కువ విరేచనాలు అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అది అసలు కాన్స్టిపేషన్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా తిన్నారంటే వెంటనే లెట్రిన్కి వెళ్ళాల్సి వస్తుంటుంది అనమాట. అంటే ఆపుకోలేకపోతూ ఉంటారు. ఇవి ప్రధానంగా ఇందులో కనిపించేటువంటి లక్షణాలు. అంటే ఇది సామాన్యంగా కొంచెం మానసిక ఒత్తిడి అది ఎక్కువగా ఉండే వాళ్ళలో, కొంచెం ఆదుర్ద అది ఎక్కువగా ఉండే వాళ్ళలో, ఆ తర్వాత కొంచెం అగ్ని అంటే అజీర్ణ శక్తిలో ఉన్నటువంటి తేడాలు ఉండే వాళ్ళలో కనపడుతుంది. అయితే ఎక్కువగా మానసికమైనటువంటి కారణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. కొంచెం అంటే మనసు స్థిరంగా చక్కగా దేనికి కంగారు పడకుండా ఉండే వాళ్ళలో కనపడదు. అలా కాకుండా కొంచెం కంగారు, ఆందోళన ఎక్కువ ఉన్న వాళ్ళలో బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ ఐబిఎస్ వ్యాధి ఇతర లక్షణాలు ఏమిటో వివరిస్తారండి? ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ జీర్ణశక్తి సక్రమంగా ఉండకపోవడం అనమాట. కొన్నాళ్ళు చక్కగా వాళ్ళు తిన్నది అరిగిపోతూ ఉంటుంది, కొన్నాళ్ళు అరగదు. అంటే బాగున్నానేమో అనుకునే లోపు మళ్ళీ సమస్య వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి విరేచనానికి వెళ్ళినప్పుడు అందులో జిగట పడుతూ ఉంటుంది, అంటే జిగురు లాంటి తెల్లటి పదార్థం పడుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే అన్నం తిన్న వెంటనే బాగా కడుపు పొంగరించినట్టుగా అయిపోవడం, తర్వాత కడుపు ఉబ్బరించి నొప్పిగా ఉన్నట్టు ఉండడం, మళ్ళీ వెళ్ళి విరేచనానికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఆ నొప్పి, పొంగరింపు రెండు తగ్గిపోతూ ఉంటాయి. ఇది సామాన్యంగా బాగా కనపడేటువంటి లక్షణం. అంటే తిన్న వెంటనే కడుపులో పోట్లు, నొప్పి రావటం, వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి రాగానే ఆ నొప్పి పోటు తగ్గిపోయి రిలీఫ్గా అనిపిస్తున్నట్టు ఉండడం. అలాగే ఇంకొకసారి ఏమవుతుందంటే విపరీతంగా కాన్స్టిపేషన్ వచ్చేస్తుంటుంది. అంటే తినే ఆహార పదార్థాలు పెద్దగా మార్పు లేనప్పటికీ కూడా కొంత కాన్స్టిపేషన్ వచ్చి ఇక వాళ్ళకి ఒక రోజుకి 2 రోజులకి కూడా విరేచన అవ్వకుండా 2-3 రోజులు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా మార్చి కాన్స్టిపేషన్, మార్చి లూజ్ మోషన్స్ అవుతూ ఉండటం, ఇలా కడుపులో పోట్లు రావటం అనేది వీళ్ళలో కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. డాక్టర్ గారు, మరి ఈ ఐబిఎస్ లేదా గ్రహిణి వ్యాధి రాకుండా ఉండేందుకు వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారండి? అసలు ఈ సమస్య లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే ఆదుర్ద, ఆందోళన అవి ఒకవేళ ఉన్నట్టయితే కనుక వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అంటే మనసుని కాస్త కంట్రోల్లో ఎక్కువ ఆదుర్ద పడిపోకుండా ఉండడానికి యోగా, రోజు ప్రాణాయామాలు ఈ 2 రోజు చేసినట్టయితే కనుక, అంటే యోగా ఆసనాలు కొన్ని వేస్తూ ఉండడం, అలాగే ప్రాణాయామాలు నిత్యం చేస్తూ ఉండటం వల్ల ఈ ఆదుర్ద, ఆందోళన బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంటే అదొక పర్సనాలిటీ, కొంతమందిలో అకారణంగా కూడా అలా అయిపోతూ ఉంటుంది. ఇలా అయ్యే వాళ్ళకి యోగా ప్రాక్టీస్ తర్వాత ప్రాణాయామాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎన్నో అంటే కొన్ని స్టడీస్లో వాటిల్లో కూడా ఇది గమనించినటువంటి అంశం అనమాట. అందుకని ఈ కొంచెం ఆదుర్ద ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు మరీ కొంచెం అరగని పదార్థాలు కాకుండా, అంటే హెవీగా ఉండేటువంటి చన్నా మసాలాలో లేకపోతే బాగా ఇంత నూనెలు, గ్రేవీలు వేసినటువంటి పదార్థాలు అవి తినకుండాను ఉంటే ఏంటంటే అగ్ని సక్రమంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహిణిలో ఉన్న సమస్య అగ్ని సరిగ్గా పనిచేయకపోవడం. ఈ అగ్ని లేదా జీర్ణశక్తి, ఆకలి అన్నింటికి సంబంధించినటువంటి ఈ స్రావాలు కనుక సక్రమంగా ఉన్నట్టయితే ఇటువంటి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ఆందోళన ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళకి తొందరగా పేగుల్లో కదలికలు వచ్చేస్తుంటాయి. ఎక్కువ కదలికలు రావడం వల్ల తిన్న వెంటనే ఒక కదలిక వచ్చేస్తుంది, వెంటనే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఆ ఆందోళన తగ్గించుకున్నట్టయితే కనుక ఇటువంటి కదలికలు రాకుండా ఉంటాయి. కనుక సామాన్యంగా అందరూ కూడా కొంచెం మనసుని స్థిమితంగా కాస్త ఆందోళన లేకుండా ఉండేటట్టుగా చూసుకోవడం ముఖ్యమైనటువంటి అంశం. ఇక ఈ సమస్య ఉన్నవాళ్ళు ఏంటంటే ఆహారంలో కొంచెం అల్లపు రసము, తర్వాత మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, వాము ఇటువంటి పదార్థాలను కాస్త ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇవన్నీ కూడా ఈ జీర్ణమండలం మీద బాగా పనిచేసి మాటికి కదలికలు రావడం అనేటువంటిది, అంటే విరేచనానికి వెళ్ళాల్సినటువంటి అవసరం రాకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఈ సమస్య ఉన్న వాళ్ళకి పెరుగు, మజ్జిగ ఈ 2 కూడా చాలా మంచి ఔషధాల్లో పనిచేస్తాయి. అందుకని నిత్యం తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం మజ్జిగని ప్రతిరోజు తీసుకుంటూ ఉండటం, అంటే కమ్మటి మజ్జిగ. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను ఈ అంశాన్ని, కమ్మటి మజ్జిగే ఆరోగ్యానికి మంచిది. అందుకని
రోజు ఒక 2 గ్లాసుల కమ్మటి మజ్జిగ తీసుకుంటూ ఉండడం. అంటే మీ వయస్సుకి మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నట్టయితే కనుక ప్రతిరోజు పెరుగు తినడం కూడా మంచిది. ఒక కప్పులో పెరుగు తీసుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తింటూ ఉంటే కూడా ఈ పేగుల లోపల వచ్చినటువంటి కొన్ని మార్పులు, కదలికలు అవన్నీ కొంత కంట్రోల్లోకి వచ్చేసి ఇది తగ్గడానికి ఆహారపరంగా బాగా సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే నిద్ర కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సమంగా నిద్రపోలేకపోయినట్టయితే కూడా ఈ పేగుల్లో కదలికల్లో కొన్ని మార్పులు వచ్చి ఇటు కాన్స్టిపేషన్ రావడం, లేకపోతే మాటిమాటికి విరేచనాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రశాంతంగా ప్రతిరోజు నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మరి నిద్ర పట్టట్లేదు, ఏదో యాతన పడుతున్నాం అనుకుంటే కూడా ఈ నిద్ర పోవడానికి ముందు కూడా కొంచెం ప్రాణాయామాలు చేసుకుని కాస్త ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతం అయిపోయి నిద్ర రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అలా నిద్ర కనుక సక్రమంగా పట్టినట్టయితే కూడా ఈ గ్రహణి సమస్య లేకుండా ఉండడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే కాఫీ, టీలు కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కనుక ఈ కాఫీ, టీలు రెండు కూడా పేగుల్ని బాగా ఎక్కువ కదిలిస్తూ ఉంటాయి. అలా కదిలించినప్పుడు కొంచెం కడుపు ఉబ్బరం రావడం కానీ, విరేచనాలు అవ్వడం కానీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ కాఫీ, టీ రెండింటిని కూడా బాగా పరిమితంలోకి తెచ్చేసుకుని, అంటే ఊరికే ఒక అరకప్పు పొద్దున, ఒక అరకప్పు సాయంత్రం, అంటే అసలు ఉండలేకపోతూ ఉంటే అంత మాత్రమే తీసుకుంటూ ఉన్నట్టయితే కూడా ఈ కాఫీ, టీల వల్ల వచ్చేటువంటి కదలికలు తగ్గి ఈ గ్రహణి వ్యాధి అదుపులో ఉండడానికి తోడ్పడుతుంది. డాక్టర్ గారు, ఐబిఎస్ లేదా గ్రహణి వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? మనం ఇప్పుడు ఈ గ్రహణి కోసం చేసుకునేటువంటి ఔషధంలో మనం తీసుకునేటువంటి ప్రధానమైన మూలిక ఏంటంటే దానిమ్మ పెచ్చులు. ఇంతకుముందు కూడా కొన్ని ఔషధాలు చెప్పేటప్పుడు చెప్పాను నేను, ఈ దానిమ్మ పెచ్చులు ఎప్పుడు కూడా పారేసుకోకండి. ఎప్పుడు దానిమ్మ పండు తిన్నా సరే ఆ తొక్కలు చక్కగా పెట్టుకుని ఎండబెట్టి చూర్ణం చేసి ఉంచుకోండి. ఎన్నో ఔషధ గుణాలు ఈ దానిమ్మ పెచ్చులకు ఉన్నాయి. అలా ముఖ్యంగా ఏంటంటే జీర్ణశక్తికి సంబంధించినటువంటిది, అజీర్ణమైనటువంటి సమస్యలు, ఇలాంటి వాటికి దానిమ్మ పెచ్చులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ గ్రహణి సంబంధమైనటువంటి సమస్యలు కూడా మాటిమాటికి విరేచనాలు అవి అవుతూ ఉండడం అనే సమస్య ఉంటుంది కదా, అది తగ్గడానికి కూడా ఈ దానిమ్మ పెచ్చులు బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ పెచ్చులు ఎండపెట్టి చేసుకున్నటువంటి చూర్ణాన్ని 320 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి ఈ చూర్ణాన్ని కొంచెం తీసి విడిగా ఉంచుతాను. ఆ తర్వాత ఈ ఔషధంలో మనం తీసుకునేటువంటిది త్రికటుకాలు. త్రికటుకాలు అంటే సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ మూడు కూడా ఆకలి, జీర్ణశక్తి బాగుండేలాగా, అంటే అతిగా విరేచనాలు అవి అయిపోతుంటే అలా అవ్వకుండా ఉండేలాగా చేయడానికి చాలా బాగా తోడ్పడతాయి. ఇందులో ఉన్నటువంటి పిప్పళ్ళు, సొంఠి ఈ రెండు అయితే ముఖ్యంగా జీర్ణశక్తిని బాగా పెంచేటువంటివి. అలాగే అక్కర్లేని కదలికలు, అంటే పేగులు మరీ కదిలిపోయి తొందరగా విరేచనాలు అవుతుంటే అవి తగ్గించడంలో కూడా వీటికి మంచి రోల్ ఉంటుంది. అంటే వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మూడింటిని సమానంగా తీసుకున్నటువంటి చూర్ణం, అంటే ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకుని 3 కలిపితే 30 గ్రాములు అవ్వాలి. సొంటి చూర్ణం 10 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 10 గ్రాములు, 3 కలుపుకొని 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారీ చూడడానికి కొంచెం చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది జీలకర్ర. జీలకర్ర కూడా జీర్ణమండలం మీద చాలా బాగా పనిచేసేటువంటి మూలిక. అలాగే ఈ గ్రహణి లేదా ఈ ఐబిఎస్ సమస్య ఉన్నప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేసి ఆ మాటిమాటికి విరేచనాలు అయ్యే సమస్య తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. జీలకర్ర చూర్ణాన్ని కూడా 10 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేది ధనియాలు. ధనియాలు కూడా జీర్ణమండలానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అంటే ఈ జీర్ణశక్తి బాగుండేటట్టు, ఆ కదలికలన్నీ బాగుండేటట్టు బాగా ఉపయోగపడుతుంటుంది. ఈ ధనియాల చూర్ణాన్ని కూడా 10 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల చూర్ణాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత ద్రవ్యం ఏంటంటే వంశలోచనం. ఈ వంశలోచనాన్ని వెదురుప్పు అని కూడా అంటూ ఉంటారు. ఈ వెదురుప్పు కూడా జీర్ణమండలం మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ గ్రహణి వ్యాధి తగ్గించడంలో దీనికి కూడా మంచి మంచి గుణాలు ఉన్నాయి. ఈ వెదురుప్పును కూడా మెత్తటి చూర్ణలాగా చేసి ఉంచుకోవాలి.
ఈ చూర్ణాన్ని కూడా 10 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం వెదురుపు చూర్ణాన్ని తీసి మిగతా ద్రవ్యాలతో కలుపుతాను. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఈ ద్రవ్యాలన్నీ రెడీ అయిపోయాయి. వీటికి మనం పంచదార కలుపుకోవాలి. మనం మొట్టమొదట దానిమ్మ పెచ్చుల చూర్ణం ఎంత తీసుకున్నాం? 320 గ్రాములు కదా. అంటే 320 గ్రాముల దానిమ్మ తొక్కల చూర్ణానికి 320 గ్రాముల పంచదార. అంటే పంచదారని మాత్రం మెత్తగా చూర్ణంలాగా చేసేసుకోవాలి. చూర్ణంలాగా చేసుకున్నటువంటి పంచదారని ఇందులో యాడ్ చేయాలి. అయితే ఇప్పుడు మీకు చూపించడం కోసమని మామూలు పంచదారని అందులో కలుపుతున్నాను. అంటే దానిమ్మ పెచ్చుల చూర్ణానికి సమానంగా ఈ చూర్ణాన్ని కూడా వేస్తాను. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సిన అన్నీ రెడీ అయిపోయాయి. ఇవన్నిటిని బాగా కలుపుతాను. వెదురు ఉప్పు కూడా మెత్తగా చూర్ణంలాగా చేసేసుకుంటారు కనుక అది కూడా బాగా కలిసిపోతుంది ఇందులో. ఇలా వీటన్నింటినీ బాగా కలిపేసుకుని ఒక బాటిల్లో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఈ గ్రహణి లేదా IBS సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఈ ఔషధంలో మనం మజ్జిగ కూడా ఎందుకు వాడుకుంటున్నాం అంటే ఇందాక కూడా చెప్పాను కదా, మజ్జిగ ఈ కడుపులో ఉండేటువంటి గ్రహణి సమస్య తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి, పేగుల్ని గట్టిపరచడానికి, ఆ తర్వాత పేగుల్లో ఉండేటువంటి కొన్ని ఇతర సమస్యలు తగ్గించడానికి కూడా మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. అందువలన ఈ ఔషధాన్ని మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఇలా 2 పూట్లా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ గ్రహణి సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. గ్రహణి వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. దానిమ్మ పెచ్చుల చూర్ణం 320 గ్రాములు, త్రికటు చూర్ణం 30 గ్రాములు, జీలకర్ర చూర్ణం 10 గ్రాములు, ధనియాల చూర్ణం 10 గ్రాములు, వంశలోచనం చూర్ణం 10 గ్రాములు, పంచదార చూర్ణం 320 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ఉదయం సాయంత్రం ఒక చెంచాడు చూర్ణాన్ని మజ్జిగ అనుపానంగా తీసుకోవాలి. IBS వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మలేరియా వ్యాధి నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మలేరియా వ్యాధి నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? మలేరియా సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వెల్లుల్లిపైన నూరి ముద్దలాగా చేసుకుని అది సుమారుగా ఒక కుంకుడుకాయంత ముద్దకి సమానంగా నెయ్యి కూడా కలుపుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకున్నట్టయితే కనుక మలేరియా వ్యాధి తొందరగా అదుపులోకి వస్తుంది. చూశారు కదా, మలేరియా వ్యాధి అదుపులోకి వచ్చేందుకు వెల్లుల్లిపాయలు, నెయ్యి ఎంత బాగా ఉపకరిస్తాయో. గ్రహణ వ్యాధి నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. సరళ ప్రాణాయామం, పరివృత్త జాను శీర్షాసనం సాధన చేయటం ద్వారా IBS లేదా గ్రహణి వ్యాధిని నివారించుకోవచ్చు. సరళ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత కుడి చేతిని ముక్కువైపుగా తీసుకొని వస్తూ బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస లోనికి పీల్చుకొని ఉంగరపు వేలును ఎడమ నాసికా రంధ్రంపై మూసి ఉంచి బొటన వేలును పైకెత్తి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇప్పుడు తిరిగి కుడి నాసికా రంధ్రం ద్వారానే శ్వాస లోనికి పీల్చుకొని బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఉంగరపు వేలును పైకెత్తి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి.
ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ పరివృత్త జాను శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తరువాత ఎడమ కాలును ఎడమవైపు పోనిచ్చి, కుడి కాలును మడిచి, పాదాన్ని ఎడమ తొడకు ఆంచి, శరీరాన్ని ఎడమ పక్కకు వంచి, ఎడమ కాలుపై ఉంచి, ఎడమ చేత్తో ఎడమ కాలును, కుడి చేత్తో ఎడమ కాలు పాదాన్ని పట్టుకోవాలి. తల పైకి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ పక్క సాధన చేయటానికి కుడి కాలును కుడి పక్కకు చాచి, ఎడమ కాలును మడిచి, పాదాన్ని కుడి తొడకు ఆంచి ఉంచి, ఇప్పుడు శరీరాన్ని కుడి పక్కకు వంచి, కుడి కాలుపై ఉంచి, కుడి చేత్తో కుడికాలి మడమను, ఎడమ చేత్తో కుడికాలి పాదాన్ని పట్టుకోవాలి. తల పైకి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రెండు పక్కలా రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా సరళ ప్రాణాయామం, పరివృత్త జాను శీర్షాసనం సాధన చెయ్యటం ద్వారా అనాహత, నాభి, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉత్తేజితమై గ్రహణి వ్యాధి లేదా ఐబిఎస్ నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఐబిఎస్ లేదా గ్రహణి వ్యాధి నివారణకు ఉపకరించే యోగాలోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నోటి నుండి చొంగకారే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నోటి నుండి చొంగకారే సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? కొంచెం ఈ చొంగకారుతో ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది పగలు వస్తుంటుంది, రాత్రి వస్తుంటుంది, కొంతమందికి రాత్రి మాత్రమే వస్తుంటుంది ఈ సమస్య. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి నేరేడు గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఏం చేయాలంటే నేరేడు గింజలను చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని 1 గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి కషాయంలా చేసుకొని ఆ కషాయంతో నోటిని కనుక పుక్కిలించుకుంటున్నట్టయితే ఈ అతిగా వచ్చేటువంటి చొంగ సమస్య తేలిగ్గా తగ్గుతుంది. చూశారు కదా, నోటి నుండి చొంగకారే సమస్య నివారణకు నేరేడు గింజలు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ఐబిఎస్ లేదా గ్రహణి వ్యాధి నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.